వచ్చింది అక్కడ ఒరిస్సా నుంచి సోలాపూర్ నుంచి వచ్చింది. మీరు లేకపోతే మేము కార్యక్రమం బంద్ చేస్తామని. ఇదే మనకు యథార్థమైనటువంటి ప్రోపు. మన తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా చాలా వరకు విదేశాల్లో కూడా చాలా వరకు అభయానంద స్వామి వారి పేరు తక్కువ కాలంలోనే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు ఫస్ట్ పరిచయం శ్రీరాములు నాయన ఆశ్రమం దగ్గరే చూశాను. మహావాక్తమకార్యంగా అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నారు నాయన గారు. చాలా బహుమత ప్రజ్ఞశాలిగా మాట్లాడుతున్నప్పుడు నాకు అప్పుడే మనసులో పడింది. అందుకే గణీభూమైనటువంటి మాటలు, మంచి ప్రవక్తగా మాట్లాడుతున్నారు, ఇంత సరళంగా అనబడేటువంటి నాకు ఆ రోజే మనసులో ఉంది. నాతో ఒక మాట అన్నాడు మా పరిచయంలో, కొద్ది కాలంలో ఈ బ్యాంక్కి ఉద్యోగ విరమణ అవుతుంది, ఆ తర్వాత నేను అందరికీ న్యాయం చేస్తానన్నాడు. ఆ మాట 100 కాదు 200% అది. 100కి న్యాయం చేస్తాను అనుకున్నా కానీ 100కి 200 న్యాయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అమ్మ ఎవరు మాట్లాడొద్దు, నేను మాట్లాడేది తక్కువ, మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందరం కూడా తలపు దేశాలు వినియోగించుకున్నాం. ఎవరు మాట్లాడకుండా వినండి. మా బావగారు చెప్పినటువంటి చిన్న విషయం నాకు గుర్తొస్తుంది ముందు. ఎందుకంటే అక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఆయన ఒక చలవక్తిగా మాట్లాడేవాడు. ఒక గ్రామంలోకి హరిదాసు వస్తే హరిదాసు ముందు ఏం చేస్తాడు, కట్టిశాలు అంటే నడుంది శాలువ కట్టుకొని గజ్జలు కట్టుకొని నామాలు తీసుకొని, ఓ గ్రామ ప్రవాసులారా ఈరోజు నేను చెప్పేటువంటి కథ మీకు తెలుసా, హరికథ తెలుసా అంటాడు. మాకేం తెలిసా నువ్వు చెప్పేది, తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏంటని చెప్పేసి ఇంకా ఆ రోజు దిగిపోతాంట చెప్పకుండా. ఇది నా మాట కదండి, మా బావగారి మాట, మా సుందరారెడ్డి మా బావగారి మాట. అరే ఏంది ఇట్లా ఉన్నాడు, ఇతను మనం తెలుసు అన్నాము అని వాళ్ళు మళ్ళా రోజు, ఆ రోజుల్లో తాంబూలు వాళ్ళు ఇచ్చేది ముందే ఎంతో డబ్బులు ఇచ్చేది వాళ్ళు ముందు పిలుపునిస్తారు. అట్లా మళ్ళా రోజు తాంబూలం పట్టుకొని మళ్ళా రోజు చెప్పాలండి. మళ్ళా అట్లాగే ఇంకా హరిదాసుడు ఒక తన స్థానంలో తను ఉన్నప్పుడు ఇంకా విభూతి నామాలు కానివ్వండి, నడుకు శాలువ కట్టుకోవడం కానివ్వండి, గజ్జలు కట్టుకోవడం కానివ్వండి, ప్రార్థన చేసుకోవడం కానీ ఇది మామూలే. అయిన తర్వాత మళ్ళా ఈరోజు చెప్పబోయే హరికథ మీకేమిటో తెలుసా అన్నాడు. మాకు తెలుసు అన్నారు. ఒకవైపు మాకు తెలుసు అన్నారు. ఈ తెలిసిన వాళ్ళు ఆ తెలియని వాళ్ళకి చెప్పండి, నేను చెప్పేది ఎందుకని దిగిపోయాడు. అరే బొంకిస్తున్నాడు, మరి ఇంత డబ్బులు తీసుకుంటున్నాడు. అట్లా కాదు, ఒకవైపు వచ్చిన వాళ్ళల్లో వినేవాళ్ళల్లో ఒకవైపు సగం మంది ఉండండి, ఒకవైపు సగం మంది ఉండాలి. కొంతమంది తెలుసానండి, కొంతమంది తెలియని అన్నాం. తర్వాత అప్పుడు ఏం చదువుతారు అని అంటే మళ్ళా ఒకసారి తెలుసు ఒకసారి తెలియదు అన్నారు కదా. మాకు తెలుసు అన్నారండి. మళ్ళీ నేను చెప్పడంలో కొంచెము ఫస్ట్ రోజు మాకు తెలియదు అన్నారు. తెలియకపోతే నేను చెప్పడం ఎందుకు దిగిపోయాడు. మళ్ళా రోజు తెలుసు అన్నాము అంటే తెలియదంటే వెళ్ళిపోయాడు కదా, తెలుసు అన్నాము. దానికి ఏం చెబుతాడంటే మాకు తెలుసు అన్నాడు. మరి మీకు తెలిస్తే నేను చెప్పడం ఎందుకంటే అప్పుడు దిగిపోయాడు హరిదాసుడు. వీళ్ళు ఒక పన్నాగం వేసుకున్నారు. అటువైపు సగం మంది ఉన్నట్టు, ఇటువైపు సగం మంది ఉన్నాము. కొంతమంది తెలుసు అని అనండి, కొంతమంది తెలియదు అనండి. ఈరోజు ఏం చెప్తారో చూద్దాము అని పోనివ్వకూడదు. ఇంకా ఇప్పుడు 3 రోజులు డబ్బులు ఇస్తున్నాము, ఎందుకు పోని వాళ్ళని ఇట్లా నిబంధన చేసి కూర్చున్నారు శుభ్రంగా. వీళ్ళు అనుకోరు. యథా ప్రకారంగా హరిదాసు వచ్చి మళ్ళీ ఇట్లాగే అంటే నేను చెప్పేటువంటి హరికథ ఏమిటో ఈరోజు మీకు తెలుసా అని అడిగారు. మాకు తెలుసా అని ఒకవైపు వాళ్ళు అన్నారు. తెలియదని ఒకవైపు వాళ్ళు అన్నారు. ఈ తెలియని వాళ్ళకి ఆ తెలిసిన వాళ్ళు చెప్పండి అని చెప్పి చాలా కూడా వెళ్ళిపోయాడు. ఇది పూర్తి చెప్పడం మధ్యలో కొద్దిగా ఇస్తారు తొందరగా. అంటే ఇక్కడ వాస్తవంగా అందరూ తెలిసినటువంటి వాళ్ళే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. ఆ గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందుకే నాకేం దాకా గుర్తొచ్చింది ఈ విషయం. సభా కల్పతరము వేద శాస్త్రోక జీవితం, శాస్త్ర పుష్పం సమాయుక్తం భ్రమణ శోభితం. ఇది సభ విజ్ఞాపనలో ఒక నీతి శాస్త్రం విషయం. సభ అనబడేటువంటి కల్పవృక్షం గురించి నమస్కరిస్తున్నాను. ఈ సభ ఎటువంటిదనగా వేదములనేది కొమ్మలతో వృద్ధి చెంది, శాస్త్రములనేది పుష్పములతో వికసించి,
తుమ్మెదలు అనబడేటువంటి బ్రహ్మరమ్మలచే గ్రోలబడినటువంటి ఈ సభల గురించి మరి ఒకసారి నమస్కరిస్తున్నాను అంటారు కదా. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఇంకొంచెం వెనుక పోయి చెప్పినట్లయితే, సరే ప్రతి సంవత్సరం పరిచయమే చెప్తున్నావా అని అనుకుంటే నాకు మా చిన్న ఆలోచన వచ్చింది. మా బావగారికి మాకు, మా అక్క వాళ్ళకు మాకున్న పరిచయము ఒక 16 ఏళ్ళ సినిమా అయింది చెప్పాలంటే. వాస్తవం కూడా ఎంత పరమార్థాన్ని ఆహ్లాదకరంగా, ఆనందంగా, చలోక్తులుగా నేర్చుకున్నాం మేము వాస్తవంగా చెప్పాలంటే. అందులో ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి, ఆమె చిన్నప్పుడు గౌన్లు వేసుకుంటూ పోతే కూడా, మామయ్య మీరు మాట్లాడి నాకు అర్థమైంది లేదు, మీకు పరిపూర్ణం కూడా నాకు అర్థమైంది లేదు, అర్థమైనంత కాన్యంత కానీ అట్లా అనిపోయేది మా ముందు. ఇది యథార్థమే, ఇదేమో మలుపులు చెప్పే మాటలేం కాదు ఆ అమ్మాయి వాస్తవం. కానీ ఆ అమ్మాయి అనుకున్నదే మరి అంత నిఘంటువు పెట్టింది. పెట్టబెట్టే ఈరోజు వాళ్ళ నాన్నగారు లేకపోయినా సుబ్బారెడ్డి కానీ, ఆ అమ్మాయి కానీ, పద్మ కానీ మరి కార్యక్రమాలందరినీ, గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమాన్ని కుంటుపడకుండా కొనసాగిస్తున్నారంటే, వాస్తవికంగా పిల్లలు ఎక్కువ వస్తే ఆ పెళ్లి చేసేస్తే వదిలిపోతే, చదువు చెప్పిస్తే అయిపోతులే, ఉద్యోగం వస్తే అయిపోతులే అని మనం కేటగిరీ పెట్టుకుంటాం. ఇది అయిపోయేది కాదండి. ఇది ఈ కొనసాగింపు చాలా వరకు ఉంటుంది. పరంపరంగా ఆశ్రయం వేసుకున్నాం కాబట్టి ఎప్పటికే ఉంటుంది. ఈ పరంపరంగా ఈ ఖర్చు కానివ్వండి, ఇది సామాన్యమైనటువంటి కాదు.